తనకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు రజనీకాంత్. నేను చెప్పేది ఒకటే, కాలం మాట్లాడకపోవచ్చు కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుందంటూ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు రజనీకాంత్. టీవీకేకి బూమరంగ్ అయిపోయిందా రజనీకాంత్ని రాజకీయాల్లోకి రావడం? వాస్తవానికి రజనీకాంత్ గతంలో 2017-2020 మధ్యకాలంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. అభిమానులతో మీటింగ్ పెట్టారు, 1కి 2 సార్లు భేటీ అయ్యారు, చాలామంది అభిమానులతో భేటీ అయ్యారు. సో కొన్ని అనారోగ్య కారణాలు, మోరోవర్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ కూడా అదే సమయంలో ఉంది. 2017-2020 మధ్యకాలంలో కూడా కోవిడ్ నడుస్తున్నటువంటి టైంలో రజనీకాంత్ కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయన రాజకీయాల్లోంచి నిష్క్రమించారు. ఇక పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు, అంతే తప్ప రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండనంటూ కూడా ఆ రోజు ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ పార్టీ పైన కూడా ఎట్లాంటి ప్రకటన చేయలేదు. చాలామంది రజనీకాంత్ వస్తున్నారు అన్న ఆలోచనలో వచ్చాయి. రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా చాలామంది వెయిట్ చేశారు, మన తర్వాత అది బ్యాక్ స్టెప్ తీసుకున్నారు రజనీకాంత్. ఇప్పుడు రజనీకాంత్ లాగడంతో టీవీకేకి ఎఫెక్టా డిఫెక్టా? ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్తే. టీవీకేకి కొంత బూమరంగ్ అయిందా? వాస్తవానికి రజనీకాంత్ భయపడ్డారా? అంటే ఇది ఎట్లా అవుతుందంటే, విజయ్ ధైర్యవంతుడు, సింహం సింగిల్లా వస్తుంది, రజనీకాంతే పిరికివాడు అన్నటువంటి కోణంలో టీవీకే నాయకులు మాట్లాడుతున్నది కనిపిస్తోంది. రజనీకాంత్ దీనిపైన రెస్పాండ్ అయ్యారు, అందరూ ఖండిస్తున్నారు. ఇది రజనీకాంత్ లాగడంతో టీవీకేకి లాభమా నష్టమా? ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ 1966 నుండి తమిళ రాజకీయాల్లో ద్రవిడ పార్టీల యొక్క ఆధిపత్యమే కొనసాగుతుంది. అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకేలు అక్కడ అధికారాన్ని పంచుకుంటున్నాయి, అధికారాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏప్రిల్ 23 నాడు తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఆకర్షణ లేకపోతే ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈసారి మూడో పక్షంగా అటు డిఎంకే ఏఐడిఎంకేకి కూటమికి మూడో పక్షంగా అక్కడ పాపులర్ సినిమా స్టార్ అయినటువంటి విజయ్ ఒక కొత్త పార్టీని పెట్టాడు. తమిళ వెట్రిగా కళిగం టీవీకే పార్టీని పెట్టారు. ఇప్పుడు టీవీకే పార్టీ కూడా అక్కడ రాజకీయ రంగం పైన, రాజకీయ వ్యవస్థ పైన ఒక బలమైనటువంటి పార్టీగా అక్కడ ఎదిగింది అనేది వాస్తవం. అయితే టీవీకే పార్టీకి తరచుగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, బట్ దాని చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆ వివాదాలు, మొట్టమొదట వివాదం ఏంటి అని అంటే, ఈ టీవీకేకి సంబంధించినటువంటి నాయకుడు విజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలు. అటు భార్య విడాకులకి అప్లై చేయటము, రెండోది త్రిషతో ఉన్నటువంటి సంబంధాలు, దానిపైన ఒక గందరగోళం ఏర్పడితే తర్వాత కరూర్ లాంటి ఒక సంఘటన జరిగింది. ఒక పెద్ద సంఘటన, 41 మంది బహిరంగ సభకు వచ్చినటువంటి వాళ్ళు తొక్కిసలాటలో మరణించారు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఇటీవల 2-3 రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్ళి ఎంక్వైరీకి కూడా హాజరైనటువంటి సంఘటన ఒకటైతే, ఇంకొకటి పులి మీద పుట్రలాగా ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు తమిళనాడులో సూపర్ స్టార్ గా ఉన్నటువంటి రజనీకాంత్ కి టీవీకేకి మధ్య ఒక వివాదము ఏర్పడింది. ఖచ్చితంగా ఈ వివాదం ఏంటి అని అంటే, టీవీకేకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున్ ఒక సమావేశంలో మాట్లాడుతూ అతను ఏం అన్నాడంటే, టీవీకే అధ్యక్షుడు విజయ్ గుండె ధైర్యం కలిగినటువంటి వాడు, రజనీకాంత్ పిరికివాడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆ వ్యాఖ్యలు చేస్తూ, డిఎంకే భయపెట్టడం వల్లనే రజనీకాంత్ పార్టీ పెట్టలేదు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. 2020లో రజనీకాంత్ పార్టీ పెట్టడానికి అన్ని సన్నద్ధాలు చేశారు, సమావేశాలు చేశారు. అయినప్పటికీ కూడా ఏం జరిగిందో తెలియదు, హఠాత్తుగా పార్టీ పెట్టట్లేదు అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. బట్ ఇప్పుడు అది ఒక ఎన్నికల అంశంగా మారిపోయింది. ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య టీవీకే పార్టీ నుంచి వచ్చింది. గతంలో కూడా మీరు చూడండి, తమిళనాడు రాజకీయాలను తమిళ రాజకీయాలు అవిభక్త కవల్ లాంటివి. ఎందుకంటే సినిమా రంగము తమిళనాడు రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. అది ఎంజీఆర్ దగ్గర నుంచి, కరుణానిధి, జయలలిత దగ్గర నుంచి అనేక మంది రాజకీయ నాయకులు, ఇప్పుడు విజయ్ దగ్గర నుంచి, ఇప్పుడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ దగ్గర నుంచి, తర్వాత గతంలో రాజేంద్రను, తర్వాత భాగ్యరాజ, తర్వాత విజయకాంత్ పార్టీ, తర్వాత శరత్ కుమార్ పార్టీ, ఇట్లా అన్ని సినిమా స్టార్స్ అందరూ కూడా రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి వాళ్ళే. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అటు
పాపులర్ స్టార్ అయినటువంటి విజయకాంత్కి, ఇటు రజనీకాంత్కి, అది రజనీకాంత్ అభిమానులు అయితే ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని చెప్తూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా చేశారు, పోస్టర్లు కూడా వేశారు. ఈ యొక్క యుద్ధమే అనేటటువంటి ఒక పోస్టర్ వేయటం జరిగింది. ఈ రోజు రజనీకాంత్ కూడా స్పందించారు. రజనీకాంత్ చాలా కీలకంగా స్పందించారు. మౌనము మాట్లాడదు, సమాధానం చెప్తుంది, కొంచెం ఓపిక పట్టండి, సమాధానం చెప్తుంది అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అయితే బట్ ఇక్కడ దీంట్లో సార్ రాజకీయాల్లో దీంట్లో అనుభవం ముఖ్యం. ఇంకొక పాయింట్ ఒక్క మాట మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. రాజకీయాలలో అనుభవం చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే ఈ అనుభవం లేమితనం తోటి ఒక వ్యాఖ్య చేస్తే అది పార్టీ పునాదులనే కదిలిస్తుంది, అది పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది. రాజకీయాల్లో జారుడు బండ చాలా బలంగా ఉంటది. అంటే ఒక చిన్న తప్పితోటి పూర్తిగా అధపాతాళానికి జారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీవీకే విజయ్ పార్టీకి కూడా ఉన్నటువంటి సమస్యల్లో ఏంటి అంటే ఈ పార్టీలో అనుభవం కలిగినటువంటి నాయకులు లేకపోవటం వల్ల అదో అర్జున్ లాంటి ఒక యువ నాయకుడు మాట్లాడినటువంటి మాటలతోటి వాళ్ళ భారీ మూల్యం చెల్లించుకునేటటువంటి అవకాశం ఉంది టీవీకి. ఎందుకంటే రజనీకాంత్ ఎంత కాదనుకున్న సూపర్ స్టారు, బలమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఫ్యాన్స్ కమిటీలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రేపు ఇది టీవీకే పార్టీకి రాజకీయంగా నష్టం చేస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది అంటే అధో అర్జున్ అనేటటువంటి వ్యక్తి రాజకీయ అనుభవం లేకపోవటం వల్ల ఇలాంటి వ్యాఖ్య చేశారు. అది పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేసేటటువంటి అంశంగానే మనకు కనపడుతుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే మనం నాణానికి ఒకవైపే చూస్తున్నాం శ్రీకాంత్. ఏం చూస్తున్నామంటే ఇవాళ విజయ్ పార్టీ, టీవీకే పార్టీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్య, రజనీకాంత్ స్పందించింది, రజనీకాంత్ అభిమానులు స్పందించినటువంటి అంశము, తర్వాత ఎన్డీఏ కూటమి స్పందించినటువంటి అంశం చూస్తున్నాం. కానీ రెండో వైపు కూడా చూడాలి కదా నాణానికి. రెండో వైపు ఉన్నటువంటిది ఏంటి అని అంటే టీవీకే పార్టీని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనేది, టీవీకేని ఒంటరి చేయాలనేటటువంటి ప్రయత్నము ఇవాళ తమిళ రాజకీయాల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. టీవీకేని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంత ఒత్తిడి చేస్తుంది. 80 సీట్లు ఇస్తాము, తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాము, మాతో పొత్తుకు రావాలనేటటువంటి ఒత్తిడి ఒకవైపు అయితే, నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను రాజ్ న్యూస్ వేదికగా శ్రీకాంత్. ఏంటి అని అంటే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నాం, రజనీకాంత్కి చాలా బాధ్యత ఉంది అంటున్నాం, రజనీకాంత్ చాలా గొప్ప వ్యక్తి అంటున్నాం, రజనీకాంత్ చాలా నిజాయితీ పరుడు అంటున్నాం. మరి 2020లో పార్టీ పెడతామని ముందుకొచ్చినటువంటి రజనీకాంత్ పార్టీ పెట్టను అనేటటువంటి ఒక ప్రకటన మాత్రమే చేసి పార్టీ పెట్టలేదు. మరి ఎంతమంది అభిమానులు, ఎంతమంది వ్యక్తులు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎదురు చూసి తమ సమయాన్ని పోగొట్టుకున్నారు. నేను ఎందుకు రాజకీయాల్లోకి రావటం లేదో ఓ స్పష్టమైనటువంటి కారణము అంత బాధ్యత కలిగిన వ్యక్తి చెప్పాలనా వద్దా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రజనీకాంత్ పార్టీ పెడతామంటే ఎంత ఆహ్వానం వచ్చిందో, రజనీకాంత్ పార్టీ పెట్టట్లేదు అంటే అంతే నిరాశ వస్తుంది కదా. అయితే ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టడానికి ఎంత హక్కు ఉందో ఒక పార్టీ పెట్టట్లేదు అని చెప్పడానికి గల కారణాన్ని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అది మామూలు వ్యక్తి కాదు కదా. రజనీకాంత్ లాంటి ఒక సూపర్ స్టార్, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ఒక పార్టీ పెడతామని అన్ని సమకూర్చుకొని, అన్ని మీటింగులు పెట్టి, అన్ని సిద్ధం చేసుకొని హఠాత్తుగా నేను పార్టీ పెట్టట్లేదు అనేటటువంటి ఒక సంక్షిప్తమైన ప్రకటన చేసి ఖాళీగా ఉన్నారు. దీంట్లో ఇంకొక పాయింట్ సార్,